హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. ఈవినింగ్ బోర్ కొడుతుందని చెప్పేసి మా ఆయన, నేను, పిల్లలు, మా తోడికోళ్ళు అందరూ కలిసి అలా బయటికి వెళ్ళామండి. చూడండి వెదర్ అయితే ఎలా ఉందో, ఉరుములతో. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి. నేనైతే ఎప్పటి నుంచో ఒక హోటల్కి పిలుచుకెళ్ళమని చెప్తున్నాను. ఈరోజు అయితే పిలుచుకెళ్ళారు. ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. చూడండి ఎంత క్లాస్గా ఉందో, చాలా బాగుంది. ఇక్కడైతే కొన్ని పిక్స్ కూడా దిగామండి. లోపలికి వెళ్ళి చూస్తే అంబియన్స్ కూడా చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది. నేనైతే ఫుడ్ చాలా బాగుంటుందేమో అనుకున్నాను ఫస్ట్లోకి అయితే. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానండి నేను ఈ హోటల్కి వెళ్దామని చెప్పేసి. ఇప్పుడైతే వచ్చాను. చూడండి వాష్రూమ్కి వెళ్దామని చూస్తే ఏదో చంద్రముఖి కోట ఉన్నట్టుగా ఉంది లోపలికి వెళ్తా ఉంటే. ఇంకోటి ఏంటంటే వాష్రూమ్లో అంతా సెన్సార్ లైట్స్ అండి. కాళ్ళు పెడితే లైట్ వస్తుంది. చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే. ఎందుకని వెళ్ళానురా అనుకున్నాను. ఆ తర్వాత అయితే ఫస్ట్లో అయితే డ్రాగన్ చికెన్ అయితే ఆర్డర్ పెట్టానండి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఏదో స్వీట్గా ఉన్నట్టుంది. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. ఎందుకంటే స్పైసీగా లేదు, స్వీట్గా ఉంది కాబట్టి చాలా ఇష్టంగా తిన్నాడు వాడైతే. వాడు సేమ్ నాలాగే అండి. వాడికి చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టం. ఆ తర్వాత అయితే బటర్ నాన్ ఆర్డర్ పెట్టాను. అందులోకి అయితే బటర్ చికెన్ టిక్కా మసాలా అయితే తెప్పించాను. అస్సలు బాగాలేదండి. నాకైతే నచ్చలేదు. ఆ తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చాను. అది కూడా అస్సలు నచ్చలేదు. ఏదో బలవంతంగా తిన్నాను. ఇంకా తినకపోతే మా ఆయన తిడతారు కాబట్టి బలవంతంగా అందరికి పంచి మరీ తిన్నాను. ఇదేనండి ఆ దెయ్యాల కోట హోటల్. నేను దెయ్యాల కోట అనే చెప్తాను. నాకైతే అస్సలు నచ్చలేదు. దీనికోసమైనా నేను 1.5 year నుంచి వెయిట్ చేస్తున్నాను అనుకున్నాను. నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత మేమైతే బయలుదేరేసామండి. చూడండి దెయ్యాల కోటని బాయ్ చెప్పి వచ్చేసాం. బాయ్.